ప్రపంచంలో లక్షల పుస్తకాలున్నాయి, కానీ ఇప్పటికీ ఎవ్వరూ చదవలేని ఒక్క పుస్తకం ఉంది. అదే వాయ్నిచ్ మాన్యుస్క్రిప్ట్. 1912 సంవత్సరంలో విల్ఫ్రెడ్ వాయ్నిచ్ అనే పుస్తకాల వ్యాపారి ఇటలీలోని ఒక పాత లైబ్రరీలో ఈ విచిత్రమైన పుస్తకాన్ని కనుగొన్నాడు. అది చాలా పాతది, చేతితో రాసినది, పేజీలన్నీ పసుపు రంగులో కాలం తాకిన గుర్తులతో ఉన్నాయి. కానీ అసలు షాకేంటంటే, ఈ పుస్తకంలో వేల అక్షరాలు, వాక్యాలు, పేరాగ్రాఫులు ఉన్నప్పటికీ అది ఏ భాషలో ఉందో, ఎవరు రాశారో, ఏం రాశారో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. పుస్తకం తెరిస్తే తెలియని మొక్కల చిత్రాలు, వింత ఆకాశ చక్రాలు, అసాధారణ మానవాకృతులు, రహస్య గుర్తులు కనిపిస్తాయి. ఇవి ఏ దేశానికి, ఏ సంస్కృతికి, ఏ కాలానికి సరిపోవు. ప్రపంచంలోని గొప్ప మేధావులు, నాసా శాస్త్రవేత్తలు, CIA కోడ్ బ్రేకర్లు, వరల్డ్ వార్ II క్రిప్టోగ్రాఫర్లు, టాప్ హ్యాకర్లు, ఆధునిక AI సిస్టమ్స్ అందరూ దీన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు. సైంటిస్ట్స్ కార్బన్ డేటింగ్ టెస్ట్ చేయగా ఇది సుమారు 1400 AD కాలానికి చెందిన అసలైన పుస్తకమని నిర్ధారణ అయింది. అంటే దాదాపు 600 సంవత్సరాల కిందటే ఇది రాసబడింది. అప్పటినుంచి పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. ఈ పుస్తకం ఎవరు రాశారు? ఎందుకు రాశారు? ఎవరికి రాశారు? ఏ భాషలో రాశారు? అన్నీ ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. కొంతమంది ఇది ఏలియన్ లాంగ్వేజ్ అంటారు, కొంతమంది లాస్ట్ సివిలైజేషన్ కోడ్ అంటారు, మరికొందరు సీక్రెట్ మెడిసిన్ బుక్ లేదా టైమ్ ట్రావెలర్ డైరీ అంటారు. కానీ ఏ థియరీ కూడా ఇప్పటివరకు నిరూపించబడలేదు. ప్రస్తుతం ఈ పుస్తకం అమెరికాలోని యేల్ యూనివర్సిటీ లైబ్రరీలో గ్లాస్ బాక్స్లో హై సెక్యూరిటీతో భద్రపరచబడి ఉంది. 600 సంవత్సరాలుగా ఈ పుస్తకం తన రహస్యాన్ని దాచుకుంటూ ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంది. మనిషి ఎంత అడ్వాన్స్ అయినా కొన్ని రహస్యాలు ఇప్పటికీ అతనికి అందవు. వాయ్నిచ్ మాన్యుస్క్రిప్ట్ అలాంటి ఒక అద్భుతమైన రహస్యం. ఈ పుస్తకం ఎప్పుడైనా పూర్తిగా డీకోడైతే మన చరిత్ర గురించి కొత్త నిజాలు బయటపడే అవకాశం ఉంది. అలాగే మన జ్ఞానానికి ఒక కొత్త అధ్యాయం కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఇలాంటి నిజమైన రహస్య కథల కోసం అనగనగా AI ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి.